హాయ్ అండి. మా టైలర్ షాపు కస్టమరు ఒకరు పెరుగుతోడు చూపిమన్నారు. నేను హెరిటేజ్ పాలు తీసుకున్నాను. ఇక్కడ తీసుకొచ్చి చిక్కగా కాగబెడుతున్నానండి. తర్వాత పెరుగుతోడు వేసుకునేది చూద్దాం. చూడండి, పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఇందులో పోసుకొని తోడేసుకోవాలండి. చలికాలము వర్షాకాలం అయితే మనకు లేటుగా తోడవుతుంది. ఎండాకాలం అయితే తొందరగానే అయిపోతుంది, తెలుసు కదా. ఇది శిల్పారామంలో మా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చిందండి. మా స్కూల్ ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్ మాకందరికీ. మేము తనకు ఇచ్చాము. తను ఛత్తీస్గఢ్లో ఉంటుంది. తను వచ్చినప్పుడు మేము కలిసాము అందరము శిల్పారామంలో. చూడండి, ఫ్రెండ్ గుర్తుగా ఉంటుంది. ఇది చూసినప్పుడల్లా మా ఫ్రెండ్ గుర్తుకొస్తుంది. ఇదండి, చూడండి, పెరుగు తీసుకున్నాను ఇక్కడ. ఇదండి, మీగడ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకా మనము దీన్ని టచ్ చేయకూడదు అనమాట. ఇలా మూత పెట్టుకొని టచ్ చేయని ప్లేస్లో అటు మనం ఒక సైడు పెట్టుకోవాలండి. పెరుగయ్యాక చూద్దాం. చూడండి, నిన్న పెరుగు తోడేసాం కదా, చూద్దాము. చూడండి, గడ్డ పెరుగు తయారైపోయింది మనకు. ఈ విధంగా తోడేసుకోండి. ఓన్లీ తెలియని వాళ్ళ కోసమే. ఇప్పుడు ఇలా తోడయింది కదా, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. పుల్లబడదనమాట. ఎండాకాలం తొందరగానే పుల్లబడుతుంది. అందుకని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పిల్లలకు లంచ్ బాక్స్లకు, పెద్దవాళ్ళకు లంచ్ బాక్స్లకు చాలా బాగుంటుంది ఈ సమ్మరు చల్లదనము. ఈ విధంగా వేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.